మాటల యొక్క కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ఇప్పటికే సమయం 9 అవుతుంది కనుక వాక్య పరిచయం కూడా ఒక అరగంట సమయం లేదా 20 నిమిషాల పాటు ఉంటుంది కనుక మన మధ్య జిల్లా బాబురావు గారు ఉన్నారు. వాళ్ళు ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్య పరిచయానికి మన బాబురావు గారికి సమయం ఇస్తాం. అందరు కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, కృపా సత్య సంపన్నుడా, నీ వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విజయలక్ష్మి గారి గృహం ముందు నెల నెల నా తండ్రి నిన్ను ఆరాధించుకున్నటకు, నిన్ను ప్రార్థించుకున్నటకు తండ్రి మీరెంతో కృప చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను నా తండ్రి పాటలతో ఎంతవరకు నాయన గణపతి ఉండగా పాడిన బిడ్డలందరినీ నా తండ్రి మరొక సమయంలో మరొక చోట నా తండ్రి ఇంకా బహుబలంగా పాడుటకు వాడుకొని నీ కృప వారి మీద నాయన నిండుగా కుమ్మరించండి. అయ్యగారు నా తండ్రి ఇప్పుడు నాయన వాక్య పరిచర్యలకు వెళుతుండగా మీరు నా తండ్రి మీరు నాయన నిలబెట్టుకొని మాకు నాయన ఏ విధమైన తండ్రి నీ యొక్క నాయన గ్రంథంలో నా తండ్రి నీటి ఉపదేశం నాకు బోధించుతావో అది మీరే నా తండ్రి, ఆయనలో ఉండి నా తండ్రి మీరు నాయన నీ కృప నీ దయ నీ ప్రేమ తోడుగా నీడగా ఉంచి నాయన అయ్యగారు నా తండ్రి బలంగా నిలబెట్టుకొని వాటి పరిచర్య చేయుటకు నీ కృపతో నింపి నీ కృపలో నాయన జనంగాలు వినుటకు మంచి వర్తమానం ఇచ్చి నీ కృపలో మమ్మల్ని అందరినీ స్థిరపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించి ఈ సాయంకాల దీవులతో మమ్మల్ని అందరినీ నింపి నీ కృపలో ఈ ఎండవేళలో తండ్రి ఎంతోమంది నాయన వడదెబ్బలతో బాధపడుతుండగా మమ్మల్ని నా తండ్రి నాయన 2015 అంతా కాచి నీ రెక్కల చట్న కాపాడి 2016 నా తండ్రి నాయన నా తండ్రి మే నెల నా తండ్రి 2వ తారీఖు వరకు మమ్మల్ని నిలబెట్టి బ్రతికించి నీ రెక్కల చట్న మమ్మల్ని భద్రపరుచుకొని నీ కృపార్థాలతో మమ్మల్ని అందరినీ తాగి నీ రక్తంతో కడిగి కావాల్సినన్ని సమకూర్చి మరి నాయన సఫలపరిచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఒక్కొక్కరిని పేరు వరుసలుగా జ్ఞాపకం చేసుకుని నీ కృపలో నడిపించి చేసుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించుకొని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి. కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాడు. దేవుడు చక్కటి వాతావరణం అనుగ్రహించాడు కనుక దీన్ని మనం ఉపయోగించుకుందాం. మన మధ్య బాబురావు గారు దేవుని పరిచర్యను చేశారు. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క అతి దివ్యమైనటువంటి నామంలో కూడి వచ్చిన వారందరికీ కూడా వందనాలు. మనకు తెలుసు ప్రతి నెల కూడా ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర చక్కగా ప్రభువుని గురించినటువంటి సువార్త ప్రభు యొక్క గ్రంథంలో రాయబడి ఉంది కదా. రక్షణను గురించినటువంటి సువార్త ఎక్కడ వినపడుద్దంట? నీతిమంతుల గుడారాల్లో రక్షణను గురించినటువంటి సువార్త వినపడుతూ ఉంటుందంట. అది మంచి విషయంలోనికి ఇప్పుడు ఆంటీ గారు కూడా ప్రతి నెల కూడా పెడుతున్నారు. దానివల్ల ప్రభువుకి ఎంతగానో మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాం. చూడండి, ప్రభు అయిన యేసు ప్రభు వారు ఇక్కడ ఉన్నంత కాలంలో కూడా ఆయన చెప్పినటువంటి మాటల నుంచి కొన్ని మాటలు మనం తెలియజేసుకుందాము. చూసినట్టయితే యోహాను సువార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది సాక్షాత్తు ప్రభు అయిన యేసు ప్రభు వారు తన యొక్క శిష్యులైనటువంటి వారితోనూ అక్కడ ఉన్నటువంటి మనుషులతో మాట్లాడినటువంటి మాట. చూడండి, ప్రతి మనిషి కూడా ఎదురు చూసేది దేనికోసం అంటే జీవంలోకి వెళ్ళాలి. దేనిలోకంట? జీవంలోనికి. బ్రతుకున్నప్పటికీ కూడా మనిషి శరీరానుసారంగా చూసుకున్నప్పటికీ కూడా 80 ఏళ్ళ ముసలమ్మకు కూడా రేపు చచ్చిపోదామని ఉండదు. ఏమని ఉంటుంది? ఇంకా
బ్రతకాలనే ఉంటుంది. దేనికి బ్రతుకు? చూడండి, మనిషి శరీరానుసారంగా ఎటువంటి ఆశలు కలిగి ఉంటున్నాడు? నిత్యం బ్రతకాలని చూస్తాడు. 90 ఏళ్ళు వచ్చినా సరే ఇంకా నాకు చూస్తూ ఉంటే ముసలోళ్ళు ఇంకా ఏమంటూ ఉంటారంటే, ఏంటో కొంచెం నరాలు బలహీనతగా ఉంటుందయ్యా. మరి ఆ వయసుకు వచ్చిన తర్వాత నరాలు బలహీనత రాకపోతే ఇంకేం వస్తుంది? ఏంటో మోకాలు నొప్పులుగా ఉంటున్నాయ్యా. చూడండి, వయసులో ఉన్నప్పుడు చక్కగా పనులు చేసుకుంటారు. ఇది అది చెప్పినప్పుడు కొంతమంది వినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎన్నోళ్ళు కూడా ఉంటారు. ప్రతి వాడు కూడా చూసేది ఏంటంటే ఎక్కువ కాలం బ్రతకడానికే చూస్తున్నాడు. యేసుప్రభు వారు కూడా ఒక మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు నిత్యము కూడా బ్రతకతాకే చూస్తున్నారు, కానీ నన్ను నమ్ముకుంటే కనుక మీరు ఎలా ఉంటారంట? మరణంలోనికి రాక, తీర్పులోనికి రాక, మరణంలో నుండి నిత్య జీవంలోనికి, అంటే మరణంలో నుంచి నిత్యము బ్రతికేదానికి, నిత్యము కూడా బ్రతకటానికి మీరు అలా దాటి వెళ్ళిపోతారని చెప్తున్నాడు ఆయన. చూడండి, ప్రతి మనిషి కూడా దేని గురించి ఆలోచిస్తున్నాడంటే, ఏదో ఒకటి ఇక్కడ పుణ్యకార్యాలు, మంచి మంచి కార్యాలన్నీ చేసి చివరికి యొక్క మజిలీ ఎక్కడికి ముగుస్తుందంటే పరలోకం అన్నటువంటి రాజ్యంలో మనం చేరాలని అందరి ఆశ. ప్రతి ఒక్కరి ఆశ కూడా అదే, స్వర్గానికి వెళ్ళాలి. స్వర్గం అంటే ఏమిటమ్మా? స్వర్గం అంటే దేవుడు ఉండేటువంటి ప్రదేశం. ఆ ప్రదేశం నుంచే మనం వచ్చాం. ఆ ప్రదేశం నుంచి వచ్చామంటారా, లేదంటే ఎక్కడి నుంచి వచ్చాము? ఏ ప్రదేశం నుంచి వచ్చాం? దేవుడు ఏ ప్రదేశంలో అయితే ఉన్నాడో ఒకప్పుడు మనం కూడా అక్కడే ఉన్నాము. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే. అయితే మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది వెళ్ళగలుగుతారు, ప్రభువు నమ్ముకున్నవాడు వెళ్ళగలుగుతాడు, ప్రభువు నమ్ముకోలేనోడు వెళ్ళలేడు. అయితే యేసు ప్రభు వారు కొన్ని కోడ్స్ ఎంత చక్కగా చెప్పారంటే, ఆయన ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు కానీ దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. లేరని నేను చెప్పట్లా. ఏమనంట, ఈ నిజంగా దేవుడురా అని అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవడో చెప్పలేనటువంటి మాటల్ని ప్రభు ఎంత ధైర్యంగా చెప్పగలిగాడంటే అంత ధైర్యంగా చెప్పగలిగాడు. ఏమంటాడంటే, నేనే ఏంటిదంట, అసలు ఇంకొక మాట క్లారిటీ ఎంత బాగుంటుందో చూసారా? మీకు ఇటువంటి మాట ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా దొరకదు. ఎటువంటిది? నేనే అన్నటువంటి మాట. చూడండి, మన దగ్గర ఉన్నటువంటి మనుషులు కూడా అనేక మంది ఏమిస్తాం, మోక్షం ఇస్తామని చెప్పి ఆ మోక్షంలోనికి తీసుకెళ్తాం, ఈ మోక్షంలోనికి తీసుకెళ్తాం, నన్ను నమ్ముకోండి అని చెప్పి మనుషుల్ని మోసం చేసేటువంటి బ్రతుకుతున్నారు. కానీ ప్రభువారు ఎటువంటి ఉన్నాడంటే, ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, నేనే నిత్య జీవాన్ని అంటాడు. చూడండి, ఒక్కొక్కటిగా నేను చదివిస్తాను మీకు. ఆయన చెప్పినటువంటి ప్రతి మాట కూడా ఎటువంటి మాటలు చెప్పాడంటే, చూడండి, 8వ అధ్యాయం 12వ వచనం యోహాను సువార్తలోనే, మొత్తం కూడా యోహాను సువార్తలోనే మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు ప్రతిదీ కూడా ఆయన చెప్పినటువంటి మాట నేనే అన్నటువంటి మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఆ మాట మాట్లాడతాడు కదా. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. చూడండి, ప్రతి మనిషి కూడా ఎందులో నడుద్దామని చూస్తాడు? చీకట్లో నడుద్దామని చూస్తాడా? వెలుగులో నడుద్దామని చూస్తాడా? వెలుగులో నడుద్దామని చూస్తారు. మంచిదే, మీరు శరీరానుసారంగా వెలుగులో నడుస్తున్నారు. ఎప్పుడు? చక్కగా మరి యొక్క సూర్యుడు ఉన్నప్పుడు, లేదంటే ఒక లైట్ వేసుకొని వెళ్తున్నారు. ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కూడా బాగా చీకటిగా ఉంటే ఒక టార్చ్ లైట్ తీసుకెళ్ళండి పెద్దవారు కూడా ఏం చేస్తారు? ఒక సలహా చెప్తారు. మరి శరీరానుసారంగా వెలుగులో నడుస్తున్నటువంటి నీవు ఆత్మానుసారంగా వెలుగులో నడుస్తున్నారా? ఆత్మలు వెలుగులో నడుస్తున్నాయా, లేదంటే చీకట్లో అల్లాడుతున్నాయా? ఆత్మలు ఎటుపక్క ఉండాలా? శరీరం ఎప్పుడు కూడా ఎందులో ఉంటానని ట్రై చేస్తుంది. ఎప్పుడు చీకట్లోకి వెళ్ళిద్దో తెలుసా? దొంగ పనులు చేసేటప్పుడు, దరిద్ర పనులు చేసేటప్పుడు. అప్పుడు ఏమనుకుంటుందంటే శరీరం చీకటి ఉంటే బాగుండు అనిపిస్తుంది. అవునంటారా? ఎటువంటి పనులు? ఒక దొంగతనం చేసేటప్పుడు పట్టపగలు వచ్చి దొంగతనం చేస్తాడా? ఎప్పుడు చేస్తాడు? చీకట్లో. ఆడికి అది అనువైనటువంటి ప్రదేశం.
మనుషులైనటువంటి మనము ఎంతకాడికి ఎప్పుడు కూడా ఎందులో ఉండాలని చూస్తాము? వెలుగులో ఉండడానికి చూస్తున్నాం కదా శరీరానుసారంగా. మరి ఆత్మలు కూడా వెలుగులో ఉంటున్నాయా? ఆత్మలు వెలుగులో ఉండాలంటే ఏమి చేయాలంటే ప్రభు అంటున్నాడు, నేనే. అసలు ఎటువంటి క్లారిటీ ఇస్తున్నాడు చూసారా? ఇటువంటి క్లారిటీ మీరు ఎక్కడ ఏం చేసినప్పటికీ కూడా, ఎన్ని గ్రంథాలు చదివినప్పటికీ కూడా ఎక్కడా లేనటువంటి మాట ఏమిటంటే నేనే వెలుగుని. చక్కటి మాట కదా. చూడండి, ఒకసారి చదవండి మమ్మల్ని ఒకసారి దాన్ని. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవడు. ఎందుకనంటే నేను వెలుగును అన్నప్పుడు నాతో పాటు నడిచేవాడు వాడు చీకట్లో నడుస్తాడు. వాడు ఎక్కడ నడుస్తాడు? ఇప్పుడు వెలుగులో నడుస్తాడు అంటున్నాడు ప్రభు. మనం కనుక ప్రభువుని నమ్ముకుంటే మనం ఎక్కడ నడిచినట్టు? వెలుగులో నడిచినట్టు. వెలుగులో నడుస్తాం. చూడండి, ఈ వెలుగు కోసం ప్రభువు దగ్గరికి రాకుండా అనేకమైనటువంటి సోర్సెస్ అన్ని కూడా చేసుకుంటున్నారు. మేము అక్కడికి వెళ్తే బాగుంటుంది. ఇంకా మన క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, యెరూషలేము వెళ్తే ఏదో వస్తుంది, యెరూషలేము మట్టి తెచ్చుకొని రేపు సమాధిలో వేసుకుంటే ఏదో వస్తుంది. పిచ్చి పిచ్చి అన్ని కూడా ఎటువంటి విషయాలకు వచ్చేసామంటే మనకిని వేరే వాడికి తేడా లేకుండా అయిపోతుంది. చూడండి, యెరూషలేములో ప్రభువు ఉన్నాడా? చెప్పాలి మీరు గట్టిగా. యెరూషలేములో ప్రభువు ఉన్నాడా? వినపడట్లా, గట్టిగా చెప్పాలి. ఉన్నాడా? ఆయన సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు శిష్యులు ఎవరో పేతురు గారు వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు దేవదూత తెలుపుతుంది, ఏమంటుంది? పునరుద్ధానుడైనటువంటి వారిని మృతుల్లో వెతుకుతావేంటి నువ్వు? ఏమనింది? ఏంటంట? పునరుద్ధానుడిని నువ్వు మృతుల్లో వెతుకుతావేంటి? ఆయన లేచి ఉన్నాడని చెప్పింది. హల్లెలూయా. చూడండి, ఆయన నమ్ముకుంటే మనం ఎందులో ఉంటాం? మన ఆత్మలు ఎందులో ఉంటాయి? వెలుగులో ఉంటాయి. వెలుగులోకి రావాలంటే ప్రభువుని నమ్ముకోవాల్సిందే, వేరే ఏ దారి కూడా లేదు. చూడండి, ఇంకో చోట ప్రభు మాట్లాడుతూ అంటాడు, ఒకనొక చోట 14వ అధ్యాయం 6వ వచనంలో కూడా, యోహాను సువార్తే నేను చెప్పేది కూడా ఇప్పుడు యోహాను సువార్తల నుంచి చెప్తున్నాను. 14వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు, చేరడు. ఎవరి ద్వారా చేరాలంట? తండ్రి అంటే ఎవరో ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇప్పుడు తండ్రి అంటే ఎక్కడుంటాడు? తండ్రి ఎక్కడుంటాడు? దేవుడు ఎక్కడున్నాడు? యేసు ప్రభు వారు ఎక్కడున్నారు? ఇప్పుడు పరలోకానికి మనం కూడా వెళ్ళాలి. ప్రపంచంలో మనిషి అన్నటువంటి ప్రతి వాడు కూడా ఎదురు చూసే దేనికోసం? కొంతమంది ఉన్నారు దాన ధర్మాలు వివత్సంగా చేసేసేసి ఏదో మేము కొంచెం మంచివారం దేనికోసం మంచివారం అనిపించుకుంటున్నారంటే దేని గురించి? ఇదిగో ఆ పరలోకం అంటే వాళ్ళు కొంతమంది స్వర్గం అనొచ్చేమో, కొంతమంది హెవెన్ అనొచ్చు, కొంతమంది ఏదో వేరే పారడైజ్ అనొచ్చు. కానీ అన్ని అర్థాలు కూడా ఒకటే. ఏమిటి అర్థం అంటే స్వర్గం. తెలుగులో చెప్తాను మీకు నేను. ఏంటిది అది? స్వర్గం. స్వర్గంలోకి వెళ్ళడానికి మనిషి తాపత్రయం ఎంత చేసేది. ప్రభు అంటాడు, నువ్వు స్వర్గానికి రావాలంటే ఒక మార్గం ఉండాలిగా. ఏ మార్గం లేకుండా ఇలా వెళ్ళిపోతే నువ్వు ఏ మార్గంలోకి వెళ్తావు? ఇప్పుడు నేను బెన్ సర్కిల్ వెళ్ళాలి. బెన్ సర్కిల్ వెళ్ళాలంటే ఏదైనా రోడ్డు పట్టుకొని వెళ్ళకపోతే ఈ పట్టాల మీద పడి వెళ్ళిపోతానా? ఒక మార్గం ఉండాలిగా. ఆ మార్గాన్ని నేనే అంటున్నాడు. ఇటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి వాడు దేవుడు అన్నటువంటి వాడు ఎవడను కూడా లేడు ప్రపంచవ్యాప్తంగా. ఆయన ఇచ్చినంత క్లారిటీ ఎవడో ఇవ్వలేదు. ఊరికినే యేసు ప్రభువు నమ్ముకోమంటలా, ఏదో గట్టి అరిసి మీరు ప్రభువు నమ్ముకోవాల్సిందే అన్నంత మాత్రాన కూడా ఎవడు నమ్ముకోడు. చూడండి, ప్రభువులో ఉంది నిజమైనటువంటి జీవం, ప్రభువులోనే ఉంది నిజమైనటువంటి వెలుగు. ఆయన అంటున్నాడు కదా, నేనే. ఆ మాట ఎవడు చెప్పగలిగాడండి? మొత్తం ప్రపంచం మొత్తంగా కూడా అనేకమైనటువంటి గ్రంథాలు ఉంటున్నాయి, అనేకమైనవి ఉన్నాయి. జొరాస్ట్రియన్ అన్నటువంటి వాడు ఉన్నాడు, ఇంకా అనేక మంది గ్రంథాలు రాసినటువంటి వారు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలను తీసుకున్న వారు అన్నాడు. ఎవడైనా ఈ మాట చెప్పగలిగాడా? నేనే అని ఎవడైనా చెప్పగలిగాడా? ప్రభు ఎంత ధీటుగా చెబుతున్నాడు. ఎవడో కూడా ఇటువంటి ధైర్యం చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి. ఇప్పుడు ఉంటున్నారు కొంతమంది మనుషులు, మేము మోక్షం ప్రసాదిస్తాం అని బయటకు చెప్పి లోపల చేసేటువంటి దరిద్ర పనులన్నింటినీ కూడా మనం చూస్తూనే ఉంటున్నాం. ఎక్కడ? ఆ టీవీలోని, ఈ టీవీలోని,
వాళ్ళందరూ కూడా ఆకర్షించేది ఏంటిదంటే, మీకు మోక్షానికి దారి చూపిస్తాం. ఏంటి మోక్షం అంటే పరలోకానికి చేరేటువంటి దారి వాళ్ళు చూపిస్తారంట. మరి ఏం చేస్తున్నారు చూసారా? దరిద్ర పనులను చేసుకుంటా కూర్చుంటున్నారు. అటువంటి దేవుడు మన ప్రభువు కాదు. ఆయన చెప్పినటువంటి బోధలో ఉత్తమమైనటువంటి, ఆయన చేసినటువంటి మంచి మాటలు, ఆయన ఇచ్చినటువంటి మంచి మాటలు ఎవ్వడం కూడా ఇవ్వలేకపోయాడు. ఆయన అన్నాడు, నేనే మార్గాన్ని. నువ్వు మార్గంలో ఉంటే ఎక్కడికి వెళ్తావు? గమ్యానికి వెళ్తావు. ఏమిటి మన యొక్క గమ్యం? ఏమిటి? పాట ఉంది కదా, పరలోకమేనంతపురం చేరాలనే. దేనికి తాపత్రయం అంతా చెప్పండి? పరలోకానికి వెళ్ళాలనే. ఎవరైనప్పటికీ కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునేవాడు, వెళ్ళకూడదు అనుకునేవాడు ఎవడ కూడా ఉండడు. చక్కగా ఆ స్వర్గానికి వెళ్ళాలంటే మనకేముండాలంటే ఒక దారి ఉండాలి. ఆ దారే యేసు ప్రభు వారు. ఆయన అంటున్నాడు, నా ద్వారా తప్ప వేరే దారి లేదు. మీరు అనుకుంటారేమో ఆ దారిలో ఈ దారిలో వెళ్తే. అండి ఇంకో మాట ఉంది కదా, అన్ని దారులు కలిసాయా వెళ్ళేది ఆ దారిలోకే. అన్ని దారులు కలిసి ఆ దారిలోకి వెళ్తాయమ్మా. ఎక్కడికి వెళ్తాయి? ఇప్పుడు నేను పెళ్లి సర్కిల్కి వెళ్ళాలంటే ఇటు వెళ్ళకుండా ఇటు నూజివీడు పోయాను అనుకోండి, అది కూడా ఆధార అవుద్దా? నేను ఇటు వెళ్ళాలి, మామూలుగా విజయవాడ వెళ్ళాలంటే ఇటు పక్క రైట్ సైడ్కి వెళ్ళాలి. నేను వెళ్ళకుండా ఇటు పడి నూజివీడు వెళ్ళిపోయాను అనుకో, నూజివీడు వెళ్తే కూడా పెళ్లి సర్కిల్కి వెళ్ళినట్టు అయిద్దా? నాకు నా గమ్యం ఏంటి? నేను వెళ్ళాలనుకుంది బెంచ్ సర్కిల్కి. అట్లాగా మనం వెళ్ళాలనుకుంటుంది ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు ఒక మార్గం ఉండాలిగా. ఆ మార్గం ఎవరంటే ఎవరో కాదంట, ఆయనేనంట. చక్కటి మాట చెప్పాడు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి వద్దకు రాడు. అసలు రాడు అంటే ఒక మాట చెప్తాను, ఎంత ధీటుగా చెప్తున్నానో చూసారు ఆ మాట. రాడు అంటే అది ఊరికనే చెప్తారన్నమాట. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు ఆ మాట. ఇటువంటి మాట ఇంకోటి ఎవడు చెప్పలేకపోయాడే. మరి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద బోధకులు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రవక్తలు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు, మేము దేవుళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎవడైనా ఈ మాట చెప్పాడా? నన్ను నమ్ముకోండి రా అని ఎవడైనా చెప్పాడా? ఎవడో చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి ధైర్యాలు చాలా. చూడండి ఇంకొక మాట నేను గుర్తు చేస్తాను. ఆయన అంటాడు 6వ అధ్యాయం 35వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు. ఇవన్నీ కూడా యోహాను సువార్తలో మాత్రమే ఉంటాయి. చూడండి 6వ అధ్యాయము 35వ వచనము. చదవండి అమ్మా. అందుకు యేసు, నేను చదువుతాలేమ్మా ఒకసారి వినండి. అంకుల్ చదవలేదు. అందుకు యేసు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడును తప్పికొనడు. ఏమంటున్నాడు? జీవాహారముని నేనే, అండ్ ద లైఫ్ ఆఫ్ ద బ్రెడ్. ఏమంటాడు? నేనే జీవాహారాన్ని. మీకు ఆహారం కావాలి కదా, చూడండి ఆహారం వేరు, జీవాహారము వేరు. ఆహారం దేనికి ఉపయోగపడుద్ది? శరీరానికి ఉపయోగపడుద్ది. జీవాహారం దేనికి ఉపయోగపడుద్ది? ఆత్మకు ఉపయోగపడుద్ది. ఆహారం దేనికి ఉపయోగపడుద్ది? శరీరానికి. నువ్వు శరీరం చక్కగా దట్టంగా ఆహారం తింటా ఉంటే పొదమట్టంగా ఉంటారు మనిషి కూడా. మరి ఆత్మ, మనిషి ఏమో కొదమట్టంగా ఇంతలా ఉంటాడు, ఆత్మ ఏమో సన్నగా ఉంటే వాడి వల్ల ఎలా వెళ్తాడు ప్రభు దగ్గరికి? ఈ యొక్క జర్నీలో, ఏ జర్నీలో మనం ఇట్లా ఉన్నంత కాలం కూడా భూమి మీద నివసించాలన్నప్పుడు మరి నీ ఆత్మ ఉండాలి, నీ శరీరం ఇక్కడ ఉండాలి. శరీరానికి ఏమో దిట్టంగా తెల్లారలేసిన దగ్గర నుంచి ఆ మాసం ఈ మాసం అని పెడుతున్నాము, మరి ఆత్మకి ఏం పెడుతున్నాం? ప్రభు అంటాడు, మీ ఆత్మలకి ఆహారాన్ని ఎవరంట? నేనే. అసలు ఈ మాట చూడండి ఎవడైనా చెప్పగలిగాడు ఇటువంటి మంచి మాట? నేనే అన్నటువంటి మాట ఎవడైనా చెప్పగలిగాడా? ప్రపంచవ్యాప్తంగా ప్రభు మాత్రమే చెప్పగలిగాడు. అందుకే ఊరికినే మేము ప్రభుని నమ్ముకోమని చెప్పట్లా. ఊరికినే రండి ప్రభు ఆయన యొక్క రాజ్యానికి తీసుకెళ్తాడని చెప్పట్లా. అంటాడు కదా దావీదు భక్తుడు, రుచి చూచి నేను ఎరిగితిని యెహోవా ఉత్తముడని. రండి మనం కూడా ఎవడైనా జాంకాయ నమ్ముకునేవాడు వచ్చాడు అనుకోండి,
ఎప్పుడైనా జాంకాయలు అమ్ముతూ ఉంటారు కదా, చూసి ఏ కాయలు బాగున్నట్లేవు అంటే ఆడేం చేస్తాడంటే ముందు గబక్కని నేను డబ్బులు అడగడు, గబక్కన ఒక కాయ కోసి ఒక ముక్క చేతికి పెట్టి తిని చెప్పమ్మా అంటాడు. అంటాడా? అంటే ఇప్పుడు కాయ కోతలేదులేండి, ఎందుకంటే ఇప్పుడు ₹1 పోయినట్టేగా కాయ పోతే అన్న ఆలోచనకు వచ్చారు. నేను చిన్నపిల్లలప్పుడు అట్టే చేసేవాళ్ళు. మా ఇంటి దగ్గర ఎవరైనా కాయలు కొంచెం బాగున్నట్లేవి అనగానే గబక్కన ఒక కాయ కోసి 4 ముక్కలు చేసి ఆ ముక్క ఈ ముక్క తినండి అమ్మా, తిని చెప్పండి. చూడండి, ప్రభువును దూరం నుంచో చూసి ఈయన ఎట్టంటోడు ఇదేంటో అదేంటో అనుకునే కన్నా కూడా ఒక్కసారి వచ్చి ప్రభువుని రుచి చూస్తే ఇక ఏ రుచి కూడా మనకు రుచించదు. ఇక ఏ రుచి కూడా రుచించదు. నీకు మాంసం కూర వేసుకొని తిన్నా సరే నీకు అంత ఆనందం రాదు. ఒక్కసారి కనుక ప్రభు సన్నిధిలో ఉండవరాకుండా ఎంత మాంసం కూర తిన్నా సరే మనకేమో ఏమనిపిస్తుంది అంటే అటువంటి సాటిస్ఫాక్షన్ రాదు. దేనికనంటే ఉత్తమమైనది ఎవరిలో ఉందంట? యేసులోనే ఉంది. ఆయన అంటున్నాడు, నేనే జీవాహారమును, జీవాహారాన్ని నేనే. నన్ను కనుక నమ్ముకుంటే మీకు ఆకలేదు. ఏ ఆకలేదు? శరీరానుసారమైనటువంటి ఆకల, ఆత్మానుసారమైనటువంటి ఆకల, శరీరానుసారమైనటువంటి ఆకలి కాదు ప్రభు మాట్లాడింది. ప్రభు మాట్లాడింది దేనికి? ఆయన అందుకని ఏమన్నాడు? నేను ఆహారాన్ని అనలా, నేను జీవాహారాన్ని అన్నాడు. చక్కగా ఎంత క్లారిటీగా చెప్పాడంటే ప్రభు చెప్పినట్టుగా ఇంకెవడో కూడా చెప్పలేదు. ఇప్పుడు నేను ఇటు చెప్తున్నాను కదా, నా వల్ల కాదు ప్రభు చెప్పినట్టుగా చెప్తాను ఎవడికి కూడా. లేదంటే ఇంకొక బోధకుడిని నేను తీసుకొచ్చి చెప్పాయా అంటే ప్రభు కన్నా కూడా ఎవరో కూడా చెప్పలేదు. ఎందుకనంటే ప్రభు ఎటువంటి వాడంటే ఎలాంటి వాళ్ళకి చెప్పాడంటే ఆయన చెప్పినటువంటి బోధ పెద్ద పెద్ద ఆఫీసర్లకు అర్థమైందంట, అట్లాగే చిన్న చిన్న కూలి పనులు చేసుకునే వాళ్ళకు కూడా అర్థమైందంట. అసలు ఆ రీతిలో ఎవడు చెప్పలేడండి. ఇప్పుడు నేను కూడా ఒక లెక్చరర్ని బయట కాలేజీలో. చూడండి, నేను చెప్పేటప్పుడు ఒక 100 మంది పిల్లలు ఉంటే నా ఎదురుగా నేను చెప్పేది ఎంతమందికి వెళ్తుంది? నేను అనుకుంటా సరిగ్గా 70% మంది వినగలుగుతారు శుభ్రంగా. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే నేను చెప్పేటువంటి మాట వాళ్ళ స్థాయికి దిగి నేను చెప్పలేను. కానీ ప్రభు ఎటువంటి వాడంటే పెద్దవానికి మొదలుకొని చిన్నవాడి వరకు, తెలివైనవాడి మొదలుకొని తెలివి తక్కువ వాడి వరకు కూడా ఆయన యొక్క బోధ ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. ఇటువంటి బోధలు చేసినటువంటి వాడు ఇంకొకడు ఎవడో కూడా లేడు. ప్రభువుని నమ్ముకోవాలి. అందుకనే చూడండి, ఆయన ఏమంటున్నాడు? మొదటగా ఏమన్నాడు? నేను వెలుగును అంటున్నాడు. నా ద్వారా పయనిస్తే మీరు చక్కగా ఉంటారు. వెలుగులో ఉన్నవాడికి ఎంత ధైర్యంగా ఉంటుంది, చీకట్లో ఉన్నవాడికి బిక్కుబిక్కుమంట ఉండాలి. ఇంకా అంటాడు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని. ఇంకో మాట అంటున్నాడు కదా, నేనే జీవాహారాన్ని. మీకు ఆత్మలకి ఆహారం కావాలంటే మీరు నా దగ్గరికే రావాలి. ఇంకా ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా మనుషులు చూడండి ఆత్మ బలహీనం అయిపోయి అలా ఆత్మలు కొంచెం స్ట్రాంగ్ అయితే బాగుండని చెప్పి అటు ఇటు కావాలంటే లక్షలు తీసుకెళ్ళి అక్కడ దారపోసే వాళ్ళు ఉన్నారు. లక్షలు తీసుకెళ్ళి దారపోసే వాళ్ళు ఉన్నారు. దేనికోసం? ఆత్మ సంతృప్తి కోసం. ప్రభు ఏమో తేలిగ్గా నీ డబ్బొద్దు, ఆయన అంటాడు మీరు ఉచితంగా పొందుకున్నారు, మీరు ఉచితంగానే ఏమిమ్మన్నాడు? ఈ ఆహారాన్ని ఉచితంగా పొందుకున్నారు, మీరు ఉచితంగానే. ఆయనేమో ఉచితంగా అంటాడు, మనుషులేమో ఏమంటారు? మనుషులేమో నువ్వు గనక రేపు పొద్దున్నే అయ్యేటప్పటికి ఒక కారు కొనిస్తే నీకు మోక్షం వచ్చిందని ఒక బాబా చెప్తాడు. అమ్మా ఇంకొకడు అంటాడు, నా ఆశ్రమం కొంచెం చిన్నగా ఉంది కానీ దీనికి ఒక 10 లక్షలు డొనేషన్ ఇస్తే నీకు మోక్షం వచ్చేది. మోక్షం అనే మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒకప్పుడు భారతదేశంలో అంట అసలు మోక్షానికి అర్హత లేదంట ఒక మనుషులకి, ఒక జాతికి. అసలు ఆ జాతి అంటేనే మోక్షానికి అర్హత లేదు మీకు అనేవాళ్ళు అంట. కానీ మొట్టమొదటిగా వారికి సైతం కూడా ఎటువంటి జాతి, ఆ జాతికి సైతం కూడా మోక్షం ఉంది అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసు ప్రభు వారే. హల్లెలూయా. అందరూ కూడా ప్రభు దగ్గర ఎవడో కూడా వీడు గొప్పోడు, ఆడు తేలికోడు, వీడేమో లేనోడు, వీడు ఉన్నవాడు అదేమి లేదు, అందరూ కూడా సమానమే అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అదొక యేసు ప్రభు. నేను ముగింపులో నుంచి వస్తా, ఇంకొక మాట గుర్తు చేస్తా మీకు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం చదువుదాం.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. చెప్పండి. నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి వేరును ఆయన తీసివేయును. చూడండి, మనము గనక ప్రభువు మీద ఆనుకుంటే ఎంత బాగుంటుందంటే, ఆయన అంటాడు నేనే ద్రాక్షవల్లిని. ద్రాక్షవల్లి అంటే మన ఏరియాలో ద్రాక్ష చెట్లు చుట్టూ కొంచెం కష్టమైనటువంటి పనేమో కానీ ఆ ప్రదేశాల్లో ద్రాక్ష తోటలు బాగా ఉంటాయి. ద్రాక్ష మొక్క ఉండేటువంటి గొప్ప ఆధిక్యత ఏంటంటే, దానితో పాటు ఏ తీగ కట్టినప్పటికీ కూడా ఏం చేస్తుందంటే ఆ మొక్క వాటిని కూడా కలుపుకొని తీసుకెళ్ళింది. చూడండి, ఏదన్నా ఒక అంటు కట్టినటువంటి మొక్క దగ్గరికి తీసుకెళ్ళి మీరు ఏదైనా పెట్టారనుకోండి, ఈ మొక్క ఏమో ఇటుపోద్ది, ఏది మనం పెట్టిన మొక్క ఏమో ఇటుపోద్ది, ఆ తీగేమో అటుపోతూ ఉంటుంది. కానీ ద్రాక్ష మొక్కకి అలా ఉండదు. ద్రాక్ష తోటకు చూసినట్లయితే అర్థం అవుతుంది మనకి. ఎట్లా ఉంటుందంటే, ద్రాక్ష చెట్టుతో ఏదన్నా ఒక మొక్క కనుక పక్కన పెట్టామంటే అది మొత్తానికి కూడా అల్లుకొని ఏం కనిపిస్తూ ఉంటుందంటే ద్రాక్ష తొట్టే అదే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్క ఎదురా అంటే ఆ మొక్క కూడా ఏమైపోయింది, ఇప్పుడు ద్రాక్ష మొక్క అయిపోయింది, ఇంక కనిపించలే ఆ మొక్క. ఇప్పుడు మనం కనుక మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ చెట్టు ఉంది, ఈ చెట్టుకు కనుక మనం ద్రాక్ష మొక్క అక్కడ పెట్టామనుకోండి, సరిగ్గా 4 సంవత్సరాలకి ఈ చెట్టు కనిపించదు. ఇక ఈ చెట్టు కనిపించదు. ఇక్కడ చెట్టు ఉండాలి ఎదురా అంటే ఆ చెట్టుకే ఉందయ్యా ద్రాక్ష తోట. చూడండి, అంత గొప్పగా ప్రభు చెప్తున్నాడు. మీరు గనక అనగా మనము గనక ఆయన మీద అనుకుంటే ఆయన మనల్ని కూడా ఎలా తీసుకెళ్ళిపోతాడు, ఒక మంచి ద్రాక్ష వల్లిలాగా మనల్ని కూడా చుట్టేసుకోరు. చూడండి, ప్రభు చెప్పినటువంటి మాటలు చూడండి ఎంత గొప్పయో. అప్పటి వరకు అందరూ కూడా ఏం చెప్పారంటే పరిశుద్ధులకే రాజ్యం, పరిశుద్ధులకే పరలోక రాజ్యం, పరిశుద్ధులకే ప్రభు, పరిశుద్ధులకే ప్రభు అంటాడు. నేను పరిశుద్ధుల కోసం రాలేదు, అసలు నేను వచ్చింది ఎవరి కోసం, పాపుల కోసం అంటున్నాడు. చూడండి, పాపికి ఒక మారు మనసు పొందేదానికి ఎవడను కూడా అవకాశం ఇవ్వాలి. యొక్క ప్రపంచంలో ఒక్క ప్రభు మారు మాత్రమే. పాపి అన్నటువంటి వాడు మారటానికి ఆడు మారాలి అని చెప్పి ఎంతవరకు అంటే ఆయన ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ అన్ని కూడా చెప్పాడు. మంచి ఎగ్జాంపుల్స్ చెప్పాడు. చూడండి, మనం కూడా ఉంటున్నటువంటి మనము ప్రభువుని నమ్ముకుంటే, ఆయన దారిలో పయనిస్తూ ఉంటే, ఆయన వెలుగులో నివసిస్తూ ఉంటే, ఆయన కనుక తింటా ఉంటే, చూడండి, తింటాం అనగానే గబక్కని బైబిల్లో పేజీ తీసుకొని తింటాం కాదు. లేదంటే బైబిల్ మొత్తం కూడా తెల్లారు లేచిన దగ్గర నుంచి చదువుకోవడం కాదు. చదువుకున్నది కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి. అర్థం చేసుకున్న దాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. గ్రహించిన దాన్ని అన్వయించుకోవడానికి ప్రయత్నించాలి. అన్వయించుకున్న దాన్ని మరలా రిఫ్లెక్ట్ చేయడానికి, అనగా ఆచరణలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. ఈ యొక్క మాటలో ప్రభు ఎంత చక్కగా చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేవుడు అన్నవాడు ఎవడో కూడా ఈ మాట చెప్పలేదు. నాకు ఈ మాట భలే ఇష్టమైంది. అసలు ఏ మాట అంటే నేనే. అసలు ఆ మాట ఎవడు చెప్తాడు చెప్పండి, ఎంత ధైర్యంగా ఉన్నవాడు. ఇప్పుడు నన్ను చెప్పమని చెప్తామా, లేదంటే ఇంకోటి ఎవరైనా చెప్పగలుగుతాడా? చెప్పలేరు ఎవరో కూడా. ఒక్క ప్రభువుకు మాత్రమే సాధ్యమైంది అది. అటువంటి ప్రభువుని కనుక మనం నమ్ముకుంటే, అటువంటి వాడు కనుక మన దగ్గర ఉంటే, ఇప్పుడు మనం నమ్ముకునేవాడు గెట్టోడై ఉండాలా, ఉట్టోడై ఉండాలా? మన దగ్గర కనుక గెట్టోడు ఉంటే ఎట్లుంటుంది, ఉట్టోడు ఉంటే ఎట్లుంటుంది? గెట్టోడు ఉంటేనేమో ధైర్యంగా ఉంటాం, ఉట్టోడు ఉంటే పైకి వాయ్ అన్నప్పటికీ కూడా లోపల ఏముంటుంది, అరే ఈడు ఉట్టోడు ఆయన, ఈడితో ఏం చేస్తాం మనం అని అనిపిస్తూ ఉంటుంది కదా. చూడండి, మన ప్రభు ఉట్టోడు కాదు, మన ప్రభు చాలా గెట్టోడు. ఆయన ఇవ్వాలన్న పుట్టినోడు కాదు. ఆయన పుట్టక ముందు ఏది కూడా లేదు. భూమికి ఆకాశానికి అసలు పునాది వేసిందే ఆయన. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా ఆయనకు వెలుగులో పయనిద్దాం, ఆయన మార్గంలో ఉందాం, ఆయన తిందాం, ఆయన తాగుదాం. ప్రభు అంటాడు నన్ను తాగండి అంటాడు, నన్ను తినండి అంటాడు. అనగానే అక్కడ వాళ్ళకి అర్థం కాల, కానీ మనకైతే అర్థమవుతుంది. ఆయన తిందాం, ఆయన తాగుదాం, ఆయన యొక్క త్రోవలో నడుద్దాం, ఆయన వెలుగులో నడుద్దాం. చూడండి, చక్కగా ఆయనతో పాటు ఒక ద్రాక్షవల్లిలాగా మనం కూడా ఒక తీగలాగా అందులో ఉందాం ఆయనతో పాటుగా. ఆయన ఎక్కడికి చేరుస్తాడంటే మనం అందరం ఎదురు చూస్తున్నామే,
ఎందులోకి? పరలోక రాజ్యం. దానికి వెళ్ళడాకే ఈ తాపత్రయం అంతా. ఏ మనిషి పడినప్పటికీ కూడా దేవుడు కొబ్బరికాయలు కొట్టినా, అగరత్తులు వెలిగించినా, క్యాండిల్స్ వెలిగించినా ఇవన్నీ దేనికి చేస్తున్నారు అంటే పరలోకంకి వెళ్తాకే చేస్తున్నారు. కానీ ప్రభు ఉచితంగా మనకి ఆ కృప మనం దయచేస్తున్నాడు. ఉన్నటువంటి మనమందరం కూడా ప్రభుని ఆ విధంగా తెలుసుకొని ఆయన ఇచ్చేటువంటి ఆ గొప్ప రాజ్యానికి మనం అందరం కూడా కోరుకుంటూ మీ మధ్య సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చక్కటి సందేశాన్ని అందించిన బాబురావు గారికి వందనాలు. ప్రార్థన చేసి మనం ముగించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా,